నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది వేశాం. నక్కపల్లిలో కొత్త చరిత్ర తిరగరాస్తున్నామన్న సీఎం చంద్రబాబు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు కంటే అతి పెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు పునాది రాయి వేశారు. భారత్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతోందని, ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమగా ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరాజు, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2 ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది. 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు, అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండవ దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈరోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 లేన్ రోడ్ వస్తుంది. నీళ్ళు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. నేను ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికే 25 పాలసీలు కొత్తగా తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు మనం ముందుకెళ్తున్నాం. ఈ ఉక్కు పరిశ్రమ చాలా మంది పెట్టుబడిదారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న పవన్ కళ్యాణ్. దేశానికి వచ్చే పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నవే అధికమని, చంద్రబాబు వంటి దార్శిక నేత సీఎంగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం బలంగా ఉండాలంటే పెట్టుబడులు రావాలి. 1,00,000 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడిదారులను ఒప్పించాలి. వారిని ఒప్పించి తీసుకురావాలంటే విలక్షణమైన నేత సీఎంగా ఉండాలి. అటువంటి దురంధరుడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 24 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను, రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్, ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is attracting great investments when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu garu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి నక్కపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది. అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం, పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం రాయలసీమ ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం, ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్తు ఎంత మారుద్దో మనందరూ ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్కి చాలా తార్కాణం నిలువెత్తు నిదర్శనం ఇది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ లాంటి సంస్థ మన ఉత్తరాంధ్రాని, మన విశాఖని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే నిదర్శనమని మంత్రి లోకేష్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ సీఈఓ ఆదిత్య మిత్తల్ 2024 సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి 8:30 మాట్లాడిన 30 నిమిషాల జూమ్ కాల్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది కేవలం స్టీల్ ప్రాజెక్టు కాదు, మన బలం, ధైర్యం, నమ్మకం. 2024లో ప్రజలు పట్టం కట్టాక ఒక్క రోజు కూడా వృధా చేయకుండా వేగంగా సాగుతున్నాం. ఈ తరుణంలో ఆదిత్య మిత్తల్తో మాట్లాడిన కాల్ రాష్ట్రానికి వరంగా నిలిచిందని లోకేష్ అన్నారు. Today is not just a groundbreaking ceremony. It is a statement of belief, a statement of trust, a statement that Andhra Pradesh and India can get things done. This project is not just about steel. It is about strength, resilience and trust. Let me take all of you back to January 2019. I tried to meet Aditya Mittal in Davos. He didn't give me time. I chased him and caught him at the Tata Group nightcap. I made a simple request. Why don't you invest in Andhra Pradesh? His response was polite but firm. He said, we're already exploring other states. But I was persistent. I told him, Aditya, I respect your decision. If that project doesn't happen, Andhra Pradesh as a state is born ready. That was not confidence. That was our conviction. Years passed. In 2024, the great people of Andhra Pradesh gave this alliance 94% strike rate and gave us another opportunity to serve them. The moment we returned, we moved with conviction and with speed without losing a single day. I still remember on September 22nd, 2024, which was a Sunday at 8:30 p.m. India Standard Time, I did a 30 minutes Zoom call with Aditya Mittal, which I believe has forever changed the future of our great state of Andhra Pradesh. Today, as we complete 20 months in office, this groundbreaking ceremony is deeply an emotional one for me. I am proud that we are able to deliver on the promise made to the youth of Andhra Pradesh. This groundbreaking is a result of hard work, resilience and trust. We are now competing with established states and have become #1 investment destination in India. This groundbreaking ceremony reflects our ability to attract world-class corporates, hand over land and commence projects at record time. AMNS Steel Plant is one of the marquee projects that is coming into our state.
involving the latest technologies and specializing in high-grade steel. This project will put Anakapalli on the world map. I'm happy to state that AMNS will be developing a green steel plant powered by green energy and sustainable technology. I want to share some timelines of this project and what we have achieved here. The first Zoom call with Aditya was in September 2024. We approved this project in 2 months and land was professionally handed over in 3 months. MOEF clearance came in 13 months. These timelines are truly world-class. This is speed of doing business. We are proud that India could achieve a project of this scale at this pace. This project alone, 17.8 million metric tons per annum integrated steel plant, close to 1.35 lakh crore worth of investment, creating direct and indirect jobs for the great people of Andhra Pradesh, close to 1 lakh, plus a captive port with additional 11,000 crores worth of investment. Today, I want to speak about what truly brought this project here. It is not just land, it is not just policies, it is one brand. That brand is CBN. Mana Gaurav Mukhyamantri Shri Nara Chandrababu Naidu garu, Home Mantri Shri Anita garu గట్టిగా నిలబడి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మీకు అండగా నిలబడతాను, మా ప్రాంతానికి ఒక్క స్టీల్ ప్లాంట్ తీసుకురానండి నా వెనకాల ఉండి నడిపించిన గౌరవ హోంమంత్రి అనిత గారికి. Today, as we stand here at this groundbreaking ceremony, we are proving one thing. Andhra just does not sign MOUs, we ground them. We don't announce projects, we execute them. We don't just attract investments, we deliver outcomes. Our government has one clear, unwavering agenda. Creation of 20 lakh jobs for the youth of Andhra Pradesh. Praja Prabhutva Laksham Okate. రాబోయే 5 సంవత్సరాల నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తాం. Every policy we design, every investment we attract, every reform we implement has job creation at its core. The unemployed youth of Andhra Pradesh are not just numbers for us, they are the center of our universe. Their aspirations drive our decisions. Their future shapes our policies. We are building a sector-based cluster model across the state. Each region will be developed based on its strategic strengths, creating sustainable and scalable employment opportunities. Manufacturing clusters, IT hubs, pharma zones, green energy corridors, 22 such clusters will act as a powerful job creation engine for the great state of Andhra Pradesh. This is how we'll ensure decentralized development and inclusive growth across the great state of Andhra Pradesh. We are not just creating jobs, we are creating careers, we are creating livelihoods, we are creating futures. రైతు వ్యవసాయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందేలా నష్ట నియంత్రణ సంబంధించి ముందస్తు ప్రణాళికలు కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం ఒయ్యూరు మండలం కలవపామల గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నిస్సీ గ్రేస్ ఆధ్వర్యంలో రైతన్న నీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా తీసుకుంటున్న పంచసూత్రాలను వివరించేలా రైతన్న నీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు మేలు జరిగేలా ఖరీఫ్ సీజన్ 15 రోజుల నుండి నెల రోజుల ముందుకు తీసుకువచ్చి ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను కాపాడేలా ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిందని టీడీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడులో సబ్ స్టేషన్లో ఏఈ అశోక్ కుమార్ కి నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ, బీసీసీఎల్ నాయకులు వణుకూరి విక్రమ్ కూటమి ప్రభుత్వం సెలూన్ షాపులకు ప్రకటించిన ఉచిత 200 యూనిట్ల అమలు చేయాలని కోరుతూ అప్లికేషన్లు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి హరికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించడం బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిట్టూరి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పులి శ్రీనివాసరావు, నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గాజులపల్లి కోటయ్య, శ్రీను, రామాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ మరి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో నాయీ బ్రాహ్మణులకి వారి యొక్క షాపుల్లో 200 యూనిట్లకి మరి ఏవైతే 200 యూనిట్లు ఉంటాయో వారికి సబ్సిడీని ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజున కంకిపాడులో నాయీ బ్రాహ్మణులు వారి యొక్క అప్లికేషన్ని సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం బీసీలకి తగిన ప్రాధాన్యతనిస్తూ బీసీ రక్షణ చట్టాన్ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే బీసీ కులస్తులు ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్తులో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది అని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం జరిగింది. హామీలో భాగంగా మరి మొన్న ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేసింది. అట్లాగే ప్రతి ఒక్క హామీని కూడా ఈ రోజున అమలు చేయడంలో ప్రథమ పాత్రలో కూటమి ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటుపక్క బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు కానీ. నరేంద్ర మోడీ గారు ఈ రోజున కేంద్రం నుంచి మరి రాష్ట్రానికి అనేక నిధుల్ని అందజేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా అనకాపల్లిలో మరి ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నా పేరు వనకూరు విక్రమ్. ఈరోజు శ్రీ బోడే ప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజు కంకిపాడు విద్యుత్ కేంద్రం నందు ఈ ఏఈ గారిని కలిసి వాళ్ళ నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు కూడా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు రావాలని చెప్పి వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది. త్వరలో అందరికి కూడా ఈ పథకం వచ్చిచ్చే విధంగా చూడాలని ఈ ఏఈ గారిని కోరటం జరిగింది. గతంలో 150 యూనిట్లు జరిగేది. అది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక దాన్ని 200 యూనిట్లు చేయటం ప్రతి బీసీలకి నాయి బ్రాహ్మణులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం. అలానే త్వరలో కూడా ఆదరణ 3 అనే పథకం కూడా వస్తుంది. గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇంకా మెరుగైన వస్తువులతో ఈసారి ఆదరణ 3 కూడా ఇవ్వాలని గవర్నమెంట్ కూడా సూచిస్తుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా మన టీటీడీ బోర్డు మెంబర్ శాతారాం గారు మరియు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మన సదాశివం గారి ఆదేశానుసారం వాళ్ళు కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రతి నాయి బ్రాహ్మణులకు కూడా ఉచిత కరెంటు వచ్చే విధంగా చూస్తున్నారండి. అలానే ఈ ఎవరైతే సెలూన్ షాపులు ఉన్నాయో రేషన్ కార్డు ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణులకు ఈ కరెంటు వర్తిస్తుంది. దీని ద్వారా కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం అందరికి కూడా చాలా సంతోషకరం. గతంలో ఎస్సీలకే ఈ చట్టం ఉండేది. ఇవాళ బీసీలకు కూడా ఈ చట్టం తీసుకురావడం బీసీలకు కూడా మంచి ఊరట కలిగించే విషయం ఇది. దానికి మెయిన్ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ అట్లాగే మన లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కలిసి ఈ చట్టాన్ని ఎంత తొందరగా అమలు చేయగలిగితే బీసీలకి 99% న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బీసీ అంటేనే తెలుగుదేశానికి పట్టుకొమ్మ. అది ఎప్పటికైనా సరే, అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయనకి ఎన్నంతగా ఉంది బీసీలు. అట్లాగే తనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి బీసీలు ఎన్నంతగా ఉంటారు. ఆయన ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఆయన బీసీలకి ఎంతో న్యాయం చేశారు. ఇప్పుడు కూడా ఈ చట్టానికి మెయిన్ ప్రధాన కారణం కూడా ఆయనకి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి ఇది. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వణుకూరు, వైకుంఠపురం ప్రాంతాల్లో కోడి పంతాలు, పేకాట వంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి పోలీసులు నిఘా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ చెనసాని శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పెన్మలూరు సీఐ జె వెంకటరమణ, ఎస్ఐ తాతాచార్యులు డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సీఏ వెంకటరమణ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టీల్ ప్లాంట్కే కాదు స్టీల్ సిటీకి పునాది వేశాం. నక్కపల్లిలో కొత్త చరిత్ర తిరగరాస్తున్నామన్న సీఎం చంద్రబాబు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.